రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో అంబరాన్నంటాయి. హైదరాబాద్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ఊరువాడ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, తుపాకీ రాముడి మాటల తూటాలు అలరించాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు నగరవాసులను ఆహ్లాదపరిచిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. సెలబ్రేట్ ద స్కై థీమ్ తో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది సందర్శకులు తరలివచ్చారు. 40 మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లయర్స్ సహా దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 55 మంది కైట్ ఫ్లయర్స్ తమ ప్రత్యేక ఆకృతుల పతంగులతో ఆకాశాన్ని రంగులమయం చేశారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 60 స్టాళ్లలో ఏర్పాటు చేసిన 1200 రకాల సంప్రదాయ స్వీట్లు నోరూరించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్రతో పాటు విదేశీ స్వీట్లు కూడా అందుబాటులో ఉండడంతో ఫుడ్ స్టాళ్ల వద్ద రద్దీ కనిపించింది. 120 హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాళ్లలో స్థానిక కళాకారుల ఉత్పత్తులు, వస్త్రాలు, హస్తకళా వస్తువులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నగర ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టూ పచ్చని చెట్లు, ఎడ్లబండ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, తుపాకీ రాముడి మాటలు భాగ్యనగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేసిన వారాంతపు సంత, మన పండుగల ప్రత్యేకతలు తెలియజేసే శిల్పాలు చూసి పిల్లలు ముగ్ధులయ్యారు. సంక్రాంతిని పురస్కరించుకొని అమీర్పేట్, యూసఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో యువత ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేశారు. బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కూకట్పల్లి ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గార్డెనియాలో సీతశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన అరుదైనవి బొమ్మల కొలువులో దర్శనమిచ్చాయి. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నివాసంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. ఇంటి ముందు పొంగలి వండి సందడి చేసిన విజయ్ దేవరకొండ తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు సంక్రాంతి పండుగను వినూత్నంగా నిర్వహించారు. ఆలూరు మండలం మచ్చర్లలో వ్యవసాయ భూమిలో పసుపు తోట నోము, చెరుకు తోట నోము అనే సంప్రదాయ పండుగ జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో ముదిరాజు కులస్తులు లక్ష్మీదేవి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్లో సంక్రాంతి వేళ ఊరు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 78 ఏళ్ల క్రితం ఏపీ నుంచి 14 కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చి కెనాల్ పక్కన ఉంటూ లక్ష్మీనగర్ అని పేరు పెట్టుకున్నారు. 1200 మంది జనాభా ఉన్న ఆ గ్రామం పుట్టి ఈ ఏడాదికి 78 ఏళ్లు కావడంతో ఊరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఇద్దంపల్లిలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ గ్రామదేవత ఇద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం దేవాలయం చుట్టూ బోనాల బండ్లు తిప్పి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం చుట్టూ తిరిగిన బోనాల బండ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకుని వరంగల్ జిల్లా లింగగిరిలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఎంతో వైభవంగా జరిగింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 20 నుంచి ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా రథోత్సవం కనుల పండుగగా జరిగింది.